హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిషుస్ రిజ్జు అఫీషియల్. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. వీటిని మనం డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఇలా పౌడర్ చేసుకొని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ హెల్త్కి, ఇంకా హెయిర్కి, స్కిన్కి, ఇంకా మన ఉమెన్స్కి కూడా చాలా మంచిది. రెడ్ చిల్లీ, సాల్ట్, ధనియాలు, జీరా, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, చింతపండు, ఇవి ఫస్ట్. ఇంకా అవిసె గింజలండి, ఇంతే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అవిసె గింజల్ని డ్రై రోస్ట్ కొంచెం చట్పట్ అనే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు అన్నీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఇంకా కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటూ, పప్పులు ఫస్ట్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ పప్పులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం జీరా. అవిసె గింజల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఆర్థరైటిస్ వాళ్ళు కూడా చాలా యూజ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు, ఉమెన్స్, మోనోపాజ్ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఇది చాలా బాగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్కి కూడా, స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బి విటమిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనము రోస్ట్ చేసి పెట్టేసుకున్న చింతపండు కూడా లాస్ట్కి వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకొని మనం దోశకి, ఇడ్లీకి, రైస్లో తినేటప్పుడు చట్నీ వేసుకోకుండా దీన్ని సైడ్కి పక్కన వేసుకొని తిన్నా కూడా మనం చేసిన కర్రీ ఇంకా టేస్టీగా అవుతుంది. ఇలా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.